కంటి చూపును కోల్పోయి చీకటిని జీవితంగా అంగీకరించిన ఓ యువతి. నడవటానికి కూడా ఇతరుల సహాయం అవసరమైన ఓ మహిళ. ఒక ప్రమాదంతో కాలు చెయ్యి కోల్పోయి కలలన్నీ కళ్ల ముందే కూలిపోవడం చూసిన ఓ యువకుడు. ఇలా ప్రతిరోజు జీవితంతో పోరాడుతున్న ఎందరో. వాళ్లకు డబ్బు కాదు, ఒక చేయూత కావాలి. సాయం కాదు, నేనున్నాను అని చెప్పే ఒక మనిషి కావాలి. అలాంటి సమయంలో ఎలాంటి ప్రచారం ఆశించకుండా, ఎలాంటి రాజకీయ లాభ నష్టాలు ఆలోచించకుండా ప్రతి నెల తన సొంత సంపాదనలో నుంచి వారికి చేయూత అందిస్తూ వారి జీవితాల్లో కొత్త ఆశను నింపిన ఒక వ్యక్తి ఉన్నాడు. కొంచెం సాయం చేయండి అని అంటే, నేను ఉన్నాను తమ్ముడు భుజమే చేసి నాకు సార్ని కలవగానే మరి నేను పెన్షన్ ఇచ్చేదాకా 4 ఏళ్ళు ఇస్తానమ్మా నీకు అని చెప్పారండి. అన్న ప్రకారం ఎత్తున్నారండి. గోపాలపురం నియోజకవర్గంలో అలాంటి సేవాతత్వంతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రజాప్రతినిధి తన సొంత నిధులతో ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తూ వారికి ధైర్యంగా అండగా నిలుస్తున్నాడు. అంతటితో ఆగకుండా యువత చదువుకు ఆర్థిక సహాయం, అత్యవసర వైద్య